ఎన్ని పరిస్థితులు నీకు ఎదురైనా, జల్దరు వృక్షం అడవి వృక్షంలలో ఎలాగుండునో, షారోను పొలములో వల్లి పద్మము ఎలాగుండునో, ఈ సమాజంలో నీ 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 ప్రవర్తన, నీ ప్రయాణం, నీ విశ్వాస యాత్ర అలా కనపడేలా ఉండాలన్నదే దేవుని వాక్యం ఇక్కడ ప్రతిపాదిస్తూ చెబుతున్నాడు. అయితే నీ స్థితి చూసిన దేవుడు అంటాడు, నేను నిన్ను జల్దరు వృక్షంలా మార్చగలుగుతాను, లోయలలో ఉండే పద్మం వలె మార్చగలుగుతాను. అంటే సమస్యలు, ఇబ్బందులు, కన్నీరు, మెప్పులు, అవహేళనలు, నిందలు, ఇవన్నీ చెట్టులు, లోయలు, తోటలకి మనం ఆలోచిస్తే ఈ పూట దేవుడు మనతో మాట్లాడే మాట, నేను నిన్ను ప్రతిపాదిస్తాను, నీ గురించి నేను నిలబెడతాను, నేను నిన్ను కనపరుస్తాను, నువ్వు నాకు కనపడాలని. ప్రభువు చూసినప్పుడు జల్దరు వృక్షపు గుణం కలిగి దేవుని ఎదుట సాష్ట